Alcara Water Solution for hot water problems. Contact 9399906356. విజయదుర్గా అమ్మవారు. విజయదుర్గాదేవి అందరికీ కూడా విజయాలని ప్రసాదిస్తూ ఉంటుంది. విజయాలు కోరుకోని వాళ్ళు ఎవరండి? స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరికి విజయాలు కావాల్సిందే, విజయం పొంది తీరవలసిందే. అయితే విజయదుర్గాదేవిని ఎలా ఆరాధించాలి? ధర్మపురిలో వెలిసినటువంటి, ఇక్కడ స్థాపించినటువంటి విజయదుర్గాదేవికి ఉన్న ప్రత్యేక విశిష్టత ఏంటి అనే అంశాన్ని మన సత్యవాణి గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, సింహవాహిని, సింహాన్ని వాహనంగా ఎదురుగా అమ్మవారి ముందు ప్రతిష్ఠించారమ్మ. సింహం వాహనంగా ఉన్న అమ్మవారి దగ్గర వచ్చి ఎవరైతే కొలుస్తారో వాళ్ళకి ఎటువంటి శత్రువులు కానీ లేకపోతే అపజయాలు కానీ ఉండవు అనేది పెద్దల మాటమ్మ. అయితే అమ్మవారిని ఎలా ఆరాధించి ఆవిడ అనుగ్రహాన్ని మనం పొందాలమ్మా? ఇక్కడ ఉన్న విజయదుర్గాదేవికి ఉన్న విశిష్టత గురించి మా వాళ్ళకి చెప్తారమ్మా? తప్పకుండా తల్లి. శరణాగత దీనార్థ పరిత్రాణ ప్రదాయిని సర్వశార్తి హరేదేవి దుర్గాదేవి నమోస్తుతే. శరణు కోరిన వాళ్ళని రక్షించేటటువంటి తల్లి విజయ దుర్గాదేవి. మీరు అన్నట్టుగా సింహం అంటే సింహం క్రౌర్యానికి ప్రతీక, మృగరాజం. అమ్మవారి కనుక సింహం మీద కనుక ఆసీనురాలైతే క్రౌర్యాన్ని కూడా దమించేస్తుంది. క్రోధాకారాంకుశోజ్వలాయై నమః అని మనకి లలితా సహస్రనామలో ఉందా లేదా? కాబట్టి ఆ క్రోధం వేరు, కోపం వేరు. క్రోధం అనేదేమో లాంగ్ డిసీజు, కోపం అనేది షార్ట్ డిసీజ్, అటాక్ మంటలా అవుతుంది. ఈ క్రోధం పగలాంటిది. అటువంటి పగను కూడా దమ్మింపచేసి శాంతమూర్తి అయి కోరుకున్న వాళ్ళకి కోరికలు నెరవేరుస్తుంది అని. అందుకని కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం. కుంకుమ దేనికి ప్రతీక? చైతన్యానికి ప్రతీక. ఓకే, మనలో చైతన్యాన్ని ఎరుపు రంగు, ఎరుపు దేనికి? చైతన్యం. కమ్యూనిస్ట్ వాళ్ళు ఎందుకని ఎర్రజెండా ఎర్రజెండా అని వాడతారు? చైతన్యానికి ప్రతీక. అటువంటి చైతన్యవంతులను చేసి కుండలిని యాక్టివేట్ చేస్తుంది అనమాట. చైతన్యం అంటే ఏమిటి? యాక్టివేట్ చేయటం. మనలో ఉన్నటువంటి కుండని జాగృతం చేసి మనల్ని ఉన్న స్థితి నుండి ఉండవలసిన స్థితికి చేరుస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉండవలసిన స్థితికి చేరుస్తుంది. అదమ్మ దానిలో ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకని శ్రీమత్ సింహాసనేశ్వరి అంటాం కదా అమ్మవారిని కదా. కాబట్టి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే దాంట్లో కూడా ఇంకో అర్థం ఉంది. పంచభూతాలని ఆసనంగా చేసుకున్నది. పంచప్రాణాలు, పంచభూతాలు ఎన్నో ఉన్నాయి కదా మనకి, పంచకృత్యాలు, వీటన్నింటినీ కూడా ఆసనంగా చేసుకుని మనల్ని పరిపాలిస్తోంది అమ్మ. అటువంటి అమ్మ కనుక మనం ఆరాధిస్తే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదమ్మా. ఏ విధంగా ఆరాధించిన అమ్మ యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉంటే అమ్మ ఏం చెప్తుంది? అమ్మే మనకు అన్నీ ఇస్తుంది. గుప్పెడు మనసుతో రమ్మంటుంది. అందుకని మన క్షేత్రంలో నేను ఒక నియమం పెట్టాను. అమ్మ, మీరు మణులు, మాణిక్యాలు, నగలు, నాణ్యాలు, కిరీటాలు మొక్కుకోకండి. దయచేసి గుప్పెడు మనసుతో రండి. అవన్నీ కనుక ఇక్కడ పోగు చేసుకుంటే ధర్మకర్తల మనసు మారవచ్చు. మన దృష్టి అంతా వీటి మీద ఉంటుంది. నిజమైన సంపద ఏది? ఆధ్యాత్మిక సంపదే నిజమైన సంపద. శరీరానికి ఆహారం ఎలా అవసరమో మనసుకి కూడా ఆధ్యాత్మికత అవసరం కదమ్మా. ఖచ్చితంగా అవసరం అమ్మా. అందుకని ఆధ్యాత్మికత వైపు వెళ్ళవలసిన మనల్ని మళ్ళీ ఇక్కడ కూడా సంసారాలు పోగు చేసుకుంటే మళ్ళీ మనం ఏ స్థితికి వెళ్ళిపోతాం? ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఆ గదుల్లో నిలవన్నటువంటి ధనాన్ని గురించి ఎన్ని రకాలుగా విన్నాం మనం. మళ్ళీ తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి స్వామికి సమర్పించినవన్నీ వాటి వల్ల ఏం ప్రయోజనం చేకూరుతుంది మనకి? దాని బదులు అక్కడ చక్కగా కడుతున్న విశ్వవిద్యాలయాలు, విద్య, వైద్యము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే అప్పుడు ఆలయం అనేటటువంటి దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది.
అందుకే నేను అదే చెప్తాను, గుప్పెడు మనసుతో రండి చాలు అని. అమ్మ ఇంకొక మాట అడుగుతానమ్మా. గుప్పడి మనసుతో రమ్మంటున్నారు. నిధులు ఇలాంటివి కానీ లేకపోతే స్వామివారికి కానుకలు కానీ ఇలాంటివి ఏవి కోరట్లేదమ్మా. మామూలుగా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారమ్మా. వీటికే చాలామంది వేలెత్తి చూపిస్తూ ఉంటారు. చాలా రకాల క్రిటిసిజం అనేది మనం వింటూ ఉంటాము. అయితే ఈ ఆలయం కట్టడం వెనక మీ కృషి, మీ కష్టం ఎలా ఉండింది? ఇప్పుడు దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారమ్మా? అసలు ఫండ్స్ ఎంతవరకు ఉన్నాయి? నేను నిధి అన్నావు కదమ్మా, నిధులు కాదు కావలసింది మనకి ప్రతినిధులు. అమ్మ సందేశాన్ని, అవని సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి. అసలు నాకు ఆలయాలు కట్టడం అనేటటువంటిది ఎప్పుడు నా కాన్సెప్ట్ కాదు. ఎందుకో అనాథ నియమించబడింది, నన్ను నియమించింది కాబట్టి దీన్ని ఆ విధంగా ఎలా తీసుకువెళ్ళగలం, అందుకని ఇది ఒక ధార్మిక విజ్ఞాన ప్రసార కేంద్రంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ఎలా వచ్చింది అంటే, నాకు గతంలో నీతో ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు, నాకు మాస్టర్ కృష్ణస్వామి గారు నేను ధర్మపురి గురించి చెప్తూ ఉన్నప్పుడు, ధర్మపురిని మానవ ధర్మ శిక్షణా కేంద్రంగా మలుచు అని నాకు ఒక వాక్యం రాసి, ఓకే, వ్యక్తి నిర్మాణం లేనప్పుడు ఆలయ నిర్మాణాలు ఏం చేసుకుంటాం, పూజారికి నిజాయితీ లేదనుకో, వచ్చినటువంటి భక్తుడిలో నిజాయితీ లేదనుకో, ఏం చేస్తాం ఈ ఆలయ నిర్మాణాలు? బిల్డింగ్స్ ఎవ్రీవేర్ బట్ క్యారెక్టర్ బిల్డింగ్ నోవేర్, ఎందుకు ఇవి అని మాస్టర్ గారు అడిగిన ప్రశ్న, చెప్పిన విషయం నా మనసులో బాగా నాటుకుపోయి, నిజం కదా. అప్పుడు నేను దీనిని ఏ విధంగా మానవ జాతికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకు ఒక సందేశాన్ని ఎలా ఇవ్వాలి అనే దాంట్లో 37 సంవత్సరాలుగా వైవిధ్యంతో కూడిన అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ ఫండ్స్ లేవు, చాలామందికి తెలియదు, ఏదో కోట్లు ఉన్నాయనుకుని. ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే, ఎవరికి వారుగా నిష్కామంగా తమ పేరు బయటికి రానక్కర్లేదు అనుకునేవాళ్ళు చిన్నవే, ఇక్కడ మెట్లు కట్టాలనిపిస్తోందండి, నేను కట్టించనా, తప్పకుండా అన్నాను, నువ్వే మనిషిని తీసుకొచ్చి కట్టించుకో. ఈ విధంగా చిన్న పనులన్నీ కూడా ఎవరికి వాళ్ళు భక్తులు తాము ఓన్ చేసుకుని చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకొని చేయటమే తప్ప వాళ్ళు ఫండ్ రైజ్ చేసి అట్లా లేదండి. మనది వాళ్ళుగా ఫండ్ రైజ్. నేను కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయటం అనేది 37 సంవత్సరాలుగా మా దగ్గర ఎప్పుడు జరగల. కాబట్టి ఇక్కడ నిధులు కాదు నాకు కావాల్సింది, ప్రతినిధులు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ పిల్లలందరూ కూడా వాలంటీర్ సర్వీస్ చేస్తూ వాళ్ళగా ఇక్కడ ఏం కావాలి, రేపు శివాలయం మహాశివరాత్రి వస్తుంది అని. ఇప్పుడు అక్కడ నిలబడినటువంటి ఆ బాబున్నాడే, వాళ్ళు అక్కడ గోశాలలో ఉన్నటువంటి దానికి గోవులకి ఏం కావాలి, ఎలాంటి మేత తెచ్చి పెడితే గోవులు బాగుంటాయని, అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరికి వారే తమ పేరు ఎక్కడ రానివ్వకుండా, చెప్పుకోవాలనే కోరిక లేకుండా నిష్కామంగా సర్వీస్ చేసి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. నిస్వార్థంగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అమ్మా. ఎందుకంటే చేసిన దానికంటే చెప్పుకునేది ఎక్కువ ఉంటున్న ఈ సమయంలో చేసి కూడా పేరు బయట రాకుండా చేస్తున్న వాళ్ళకి నిజంగా దీనికి కూడా నేను చెప్పాను చూడు, దానాలలో విధానం అని మా మాస్టర్ గారు చెప్పాను నీకు. ఆ దానాలలో విధానం అనేటటువంటిది మన పూర్వపు దేవాలయాల్లో ఎక్కడ ఎవరి పేర్లు ఉండేవి కావు. చూడు నువ్వు, మనం ఒక ఫ్యాన్ ఇస్తే 3 రెక్కల మీద 3 పేర్లు రాయాలంటారు. ఇక్కడ అందుకని ఎక్కడ ఎవరి పేర్లు, ఆఖరికి నా పేరు కూడా ఎక్కడ ఉండదు. ఇన్విటేషన్లో కూడా మా పేర్లు రాసుకోము మేము. ఆ విధంగా ఎవరు చేస్తున్నారో కూడా ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా తెలియదు. నేను నిర్వహిస్తున్నానని కూడా వచ్చే భక్తులకు తెలియదు. ఇక్కడ ఏంటమ్మా మీరు ఇక్కడ ఉన్నారని అడుగుతారు. అలా నడుస్తుంది తల్లి ఇక్కడ. అందుకని ధర్మపురి క్షేత్రానికి ఈ పేరు రావడంలో కూడా ఒక గమ్మత్తు ఉన్నది సురేఖ. 1987వ సంవత్సరంలో ఇక్కడ ఒక డబ్బా లాంటి హుండీ ఉండేది, ఒక బియ్యం డబ్బా లాంటిది పెట్టాము ఇక్కడ. అప్పుడంతా అడవి కదా, 87లో చుట్టుపక్కల ఏం లేదు. ఆ హుండీ ఎత్తుకుపోయాడు ఒక దొంగ, ఎత్తుకుపోయి ఆ గుట్టల్లో బారేశాడు. హుండీ దొరికింది కానీ డబ్బులు దొరకలే, పగలగొట్టి పెట్టేశాడు. మేము కంప్లైంట్ ఇవ్వాల, ఏదో దాని గురించి పెద్ద కంప్లైంట్ ఏమి ఇస్తాం, ఏమి ఉండదని కూడా మాకు తెలుసు. దానిలో 15 రోజుల తర్వాత ఒక కుర్రవాడు వచ్చి ఒక ఉత్తరం రాసి ఆ హుండీని తాను ఎలా ఎత్తుకుపోయినప్పుడు ఏం జరిగింది, తన ఇంట్లో ఉయ్యాల్లో ఉన్న పసిపాపకి ఏం జరిగిందో వివరంగా రాస్తూ ఒక లెటర్ రాసి సరెండర్ అయ్యాడు.
ఏం రాశారమ్మా అందులో? ఆ ఉండీల ధనం నేనే ఎత్తుకెళ్ళాను, మా ఇంట్లో ఉన్నటువంటి పసిపాపకి ఈ రకమైన ప్రమాదం జరిగింది, దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ నేను ఆ హుండీలో నేను రాయి కొట్టుకునేవాడిని, నా పేరు పలానా యేసోబు రాశాడని నా దగ్గర ఉంది ఆ ఉత్తరం, నీకు ఈసారి చూపిస్తాను. రాసి తనకు తాను సరెండర్ అయితే అప్పుడు ఒక మనిషిని అధర్మం నుంచి ధర్మం వైపుకి మళ్ళించింది కాబట్టి ఇది శ్రీ ధర్మపురి అని పేరు పెట్టడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ తరువాత అప్పుడే ఈ పేరు నిలబెట్టడం జరిగింది. అలా ఉన్నటువంటి ధర్మపురి క్షేత్రం ఇప్పుడు చీమ కూడా ఇక్కడ ఎవరికి హాని తలపెట్టదు, అలా కాపాడుతుంది తల్లి. అమ్మ ఇంకొక మాట అమ్మ, మీరు ఇదివరకు మన మూలస్థానమ్మ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారమ్మ, ఆ చెట్టుకి కోడి తలలు మేక తలలు కనిపించాయి అని అంటారు కదా, ఇప్పుడు కూడా ఈ క్షేత్రంలో బలిలు అలాంటివి ఏమైనా జరుగుతున్నాయమ్మా? లేదమ్మా, ఇది కూడా చాలా మంచి ప్రశ్న వేశావు. మూల ప్రకృతి వ్యక్త వ్యక్త స్వరూపిణి, మూల ప్రకృతి వ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి అని మన అమ్మవారికి నామం ఉంది. మూల ప్రకృతి ఆ చెట్టు కింద ఉన్నది, వ్యక్తమైనటువంటి స్వరూపంగా ఇక్కడ విజయదుర్గాదేవి కొలువు తీరింది. ఏమ్మా, అప్పుడు ఈ అమ్మవారు నేను ప్రతిష్ట చేసిన రోజున ఇదే గుమ్మంలో ఇక్కడే నేను నిలబడి పైన ఆరెంజలు, ఈ మండపం లేదప్పుడు ప్రతిష్ట చేసినప్పుడు ఈ చిన్న గుడే, ఆరెంజలు కమలా పండ్లు యాపిల్ పండ్లు అన్నీ గుడి నిండా డెకరేట్ చేశాను నేను. ఇక్కడ నిలబడి అమ్మ దగ్గర ఇలా దోశలు పట్టి ప్రార్థన చేస్తున్నా, అమ్మ ఇప్పటి వరకు నీకు భక్తులు ఏవేవో సమర్పించారు, ఇక నుంచి పండు మాత్రమే స్వీకరించు తల్లి అని నేను ఇలా పడితే ఆ పైన ఆలయం నుంచి కరెక్ట్గా వచ్చి నా పండు నా దోసిట్లో పడింది, నేను స్వీకరించానమ్మా అన్నట్టు. అప్పటి నుంచి ఇక్కడ ఆ రకమైనటువంటివి ఏమీ లేవమ్మా, ఎందుకంటే మొత్తం దేవతలంతా కొలువు తీరి ఉన్నారు. పైగా జనానికి నేను అందరికి కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాను ఏమిటంటే, ప్రాణం ఇచ్చినటువంటి తల్లి తన బిడ్డల్ని 84 లక్షల జీవరాశుల్ని సృష్టించినటువంటి ఆ తల్లి ఆ బ్రహ్మకీట జనని కదా, కాబట్టి అమ్మ ఎవరిని కూడా బలి తీసుకోదు. అసలు బలి అనే దానికి అర్థం ఏమిటి, నీలో ఉన్న బలహీనతను ఇక్కడ బలి చెయ్యి. కొబ్బరికాయ కొడుతున్నావు బలిస్తున్నావు అంటే నాలో ఉన్న అహంకారాన్ని 2 ముక్కలు చేస్తున్నా అని కదా మన కొబ్బరికాయ. స్వామి వివేకానంద కూడా దీని గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మన దీనిలో ఉన్నదే, మన శాస్త్రాల్లో ఉన్నది. ఎవరిని బలిస్తున్నావురా నువ్వు? అశ్వన్నైవ గజన్నైవ వ్యాఘ్రం నైవచ నైవచ అజాపుత్రం బలిందజ్జాత్ దేవో దుర్బల ఘాతుక. ఎవరిని ఇస్తున్నావు? ఎవరిని ఇస్తున్నావు నువ్వు? అశ్వన్నైవ, గుర్రాన్ని ఇస్తున్నావా? 2 కాళ్ళతో ఎగిరితే పారిపోవు నువ్వు. గజన్నైవ, ఏనుగునిస్తున్నావా? ఒక్కసారి ఏనుగు తొండం ఎత్తితే పారిపోతావే. వ్యాఘ్రం నైవచ్చ నైవచ్చ, పులిని బలిస్తావా? ఛాన్సే లేదు కదా. మరి ఎవరు? అజాపుత్రం బలిందజ్జాత్, మేకపిల్లని కోడి పిల్లని బలహీనమైన ప్రాణులను కదా నువ్వు బలిస్తున్నావు, అది ఎదురు తిరగలేదనే కదా. అలాగే సమాజం కూడా బలహీనులనే ఎప్పుడు బలి తీసుకుంటుంది. కాబట్టి బలి అనే దానికి అర్థం ఇది. నీలో ఉన్న బలహీనతని ఇక్కడ బలి చేయి, నీకున్న వ్యసనాలను ఇక్కడ బలి చేయి, నీకున్న క్రోధాన్ని ఇక్కడ పోగొట్టుకో, అంతే తప్ప అహంకారాన్ని ఇక్కడ నోరు లేని జీవులని బలి ఇస్తే అమ్మ ఒప్పుకుంటుందా? రాక్షసులను సంహరించి తన బిడ్డలే కదా అని మళ్ళీ తన మెడలోనే ధరించింది కదా వాళ్ళని కూడా. రాక్షసులు కూడా తన పుత్రులే కదమ్మా. మన అమ్మకి 2 ఉంటారు, ఒక దుర్మార్గుడు కొడుకు ఉంటాడు, సన్మార్గుడు ఉంటాడు. అలాగని దుర్మార్గుడు నేను చంపేసుకోదే, వాడు మారేంత వరకు ప్రయత్నం చేస్తుంది పాపం. అది కదమ్మా తల్లి యొక్క జగన్మాత తత్వం. అదే నేను కోరుకున్న, అమ్మ పండే ఇచ్చింది తల్లి. అందుకని అప్పటి నుంచి ఇక్కడ ఆ రకమైనటువంటి. అయితే అమ్మ ఇలాంటి మూఢనమ్మకాల నుంచి బయటపడాలి అన్న, జనాల్ని ఎడ్యుకేట్ చేయాలన్న చాలా కష్టం అమ్మ. ఒకప్పుడు గ్రామస్తులు ఆ రకంగా బలులు ఇస్తున్న ఆనవాయితీని ఎలా ఆపగలిగారమ్మా? మీకేం వ్యతిరేకత రాలేదమ్మా. ఈ భక్తుని 2-3 వచ్చి మమ్మల్ని ఇలా అడిగారు. అడిగితే బాబు ఇది విషయం, దయచేసి ఇప్పటికైనా మీరు తెలుసుకోండి. మీరు అలా ఇచ్చిందంటే అమ్మ స్వీకరించిందని కాదు అర్థం, అది మీ అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్నది కాబట్టి ఇది అసలు చెప్పిందని అర్థం చెప్పితే వాళ్ళు విరమించుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళు కూడా దానికి పూర్తిగా మనకు సహకరిస్తున్నారు. చాలా సంతోషం అమ్మ, ఇవాళ చాలా మంచి అడిగాను కూడా ఆ గ్రామస్, ఏమో నేను ఇలా చేస్తున్నది మీకు ఏమైనా బాధగా ఉందని. మియాపూర్ లేదమ్మా, ఇంత మంచి పని నువ్వు చేస్తున్నప్పుడు ఎందుకు బాధ ఉంటుందమ్మా, ఇప్పుడు మాకు అర్థమైంది. అప్పటికన్నా ఇంకా వైభవపేతంగా ఉంది కదమ్మా, అమ్మకి ఇంకా బాగా జరుగుతోంది కదా, కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. అమ్మ
దుర్గా అమ్మవారి గురించి చాలా చక్కగా చెప్పారమ్మా. అండ్ అలానే ఇప్పుడు మన దుర్గా మల్లీసుడి గురించి కూడా మాట్లాడుకుందాం. దుర్గా అమ్మవారి గురించి నీకు మరో విశేషం చెప్పనా అమ్మ? మీరు ఎంత చెప్పినా వింటాం. మొన్న జరిగిన ఒక గొప్ప ఇన్సిడెంట్ అమ్మ, చాలా ఆశ్చర్యకరమైంది. ఎంతమంది వేలాది మంది భక్తులు ఇక్కడ ఉన్నాం ఆ రోజున, అందరూ సాక్షిభూతంగా. నాకు ఒక అతను ఫోన్ చేసి, ఈ రోజున అమ్మవారికి ఒక కిరీటం పట్టుకొస్తున్నారమ్మా, దయచేసి మీరు ఉంటారు కదా అని అడిగాడు. ఏంటి, ఏం జరిగిందని అడిగితే అతను చెప్పిన విషయం ఏంటంటే, అమెరికాలో ఒక అతను ఉన్నాడు, పేర్లు నేను చెప్పకూడదు కూడా. అతని భార్యతో వివాహం అయిన దగ్గర నుంచి ఇద్దరికి సరిపడక వాదులాడుకోవటం, ఘర్షణలు జరుగుతూ విడాకుల వరకు ఇద్దరికి సంఘర్షణ జరుగుతోంది. దీనికోసమని ఎవరో ఒక ఆయన దగ్గరికి కౌన్సిలింగ్కి వెళ్ళారట అమెరికాలోనే. పాపం ఆయన కూడా చాలాసార్లు కౌన్సిలింగ్ చేశారు, విసిగిపోయి ఈ కౌన్సిలింగ్ చేసి ఆయన బాగా యోగా చేస్తాడట. ఆయన కొంచెం ఆధ్యాత్మికంగా బాగా సాధకుడు. ఆయన ఒక రోజున బాగా సాధనలో కూర్చుని, ఏమిటి వీళ్ళకి నేనేం చేయలేకపోతున్నాను అని ఆలోచిస్తూ అలా సాధనలో ఉన్నప్పుడు ఆయనకి స్ఫురించింది ఏమిటంటే, ఇతను పూర్వజన్మలో ఒక ఆలయంలో కిరీటాన్ని దొంగిలించాట పూర్వజన్మలో. కాబట్టి నువ్వు ఏదో ఒక ఆలయంలో ఒక కిరీటాన్ని చేయించమని అతనికి సందేశం చెప్పారు. ఈయన చెప్పిన తర్వాత ఈ పిల్లవాడికి ఆలోచిస్తూ ఉండగా ఆ రాత్రి 3:30కి కలట. ఆ కలలో ఒక చెట్టు, ఆ చెట్టు చుట్టూ ఉయ్యాలలు, అలా ఒక పసిపిల్లలు ఇలా కనిపించిందంట. ఓకే, ఎలా ఇలా కనిపించిందయ్యా, ఆలయం ఎక్కడ ఉందో మీరు కనుక్కోండి అని చెప్పి బంధుమిత్రాదులందరికీ ఫోన్లు చేసి చెప్తే చాలా మంది చెప్పలేకపోయారు. మా దగ్గరికి ఒక ఆయన వస్తుంటాడు ఇక్కడికి, మన గాయత్రి మాత టెంపుల్కి. ఆ బాబు నాకు ఫోన్ చేసి చెప్పిన విషయం ఇది. అతనికి ఎవరో ఫ్రెండ్ ద్వారా ఈ విషయం తెలిసింది. తెలిస్తే సత్యవాణమ్మ ఎప్పుడో చెప్పారు కదా చెట్టు ఉయ్యాలల గురించి, బహుశా చూద్దామని చెప్పి దీనిని ఫోటో తీసి తన ఫ్రెండ్కి పంపించాడు. ఆ ఫ్రెండ్ ద్వారా అమెరికాకి వార్త వెళ్ళింది. ఆ పిల్లవాడు ఈ ఫొటోస్ వీడియో చూసి ఈ టెంపులే నాకు కనిపించింది అని చెప్పి చాలా ఉద్వేగానికి గురైపోయి, వాళ్ళ అత్తమామలు విజయవాడలో ఉంటారట, తన భార్య తల్లిదండ్రులు. వాళ్ళకి ఫోన్ చేసి, మామయ్య గారు ఈ విధంగా నాకు స్వప్నం వచ్చింది, ఇలా పలానా చోట గుడి ఉందని నాకు తెలిసింది, మీరు దయచేసి ఆ కొలత తీసుకుని అమ్మవారికి కిరీటం చేసి పంపగలరా అని అడిగితే, ఆ అత్త మామగారు ఆ కిరీటం చేయించి మొన్న డిసెంబర్ 15వ తేదీన 37వ వార్షికోత్సవ సందర్భంలో ఆ భార్యాభర్తలు ఇద్దరు తీసుకువచ్చి కిరీటం అమ్మవారికి పెట్టి వెళ్ళి, ఆ అమ్మ ఏం చేసింది, అప్పటి వరకు తగవలాడుకునే ఇద్దరు కూడా ఈ అమ్మ నాన్న నువ్వు పట్టుకుని కిరీటం అమ్మవారికి సమర్పించండి, నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. దీనేమనాలి? అమ్మవారు చేసిన అద్భుతంగా చెప్పాలి. అమ్మ, అయితే ఇంకొక మాట కూడా నేను అడగాలమ్మా. ఈ స్వప్న సాక్షాత్కారంలో ఎక్కువగా దైవ దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది కదమ్మా, అది తక్కువ మంది ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది చెప్తున్నారు, కొందరు చెప్పట్లేదనే అనాలి. ఈ స్వప్న సాక్షాత్కారం వెనకనున్న ఆంతర్యం ఏంటమ్మా? ఎందుకు ఇలా స్వప్నంలో అమ్మవారు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు? కొందరు ఏమంటూ ఉంటారంటే, ఇది మీరు ఆలోచించడం వల్ల అలా వచ్చింది, కానీ మీరు అలా అనుకుంటారు అని కొట్టి పడేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ స్వప్నంలో జరిగినవి నిజానికి కూడా రియాలిటీలో కరెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉంటుందని కూడా స్వప్న సాక్షాత్కారం పొందిన వాళ్ళు బల్లగుద్ది చెప్తారమ్మా. సో ఈ స్వప్న సాక్షాత్కారం గురించి కూడా మా ప్రేక్షకులకి ఏమన్నా? ఇప్పుడు మనకి 3 శరీరాలు, మనకు అమ్మవారికి కూడా లలితా సహస్రనామాలు చాలా వివరంగా వస్తుంది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం 3 ఉంటాయి మనందరికీ. కాబట్టి సూక్ష్మ శరీరధారులై దేవతలు కూడా విహరిస్తూ ఉంటారు, మనకి కంటికి కనిపించు. ఇప్పుడు అమ్మవారు కూడా అక్కడ ఎలా ఉంది, సూక్ష్మ శరీరంతో ఉంది చెట్టు కింద, స్థూల స్వరూపంలో ఇక్కడ కనిపించింది. ఇందాకన్నా మూల ప్రకృతి వ్యక్త స్వరూపిణిని ఏమ్మా, అలా వ్యక్తమయ్యే ఆ విధమైనటువంటి దీన్ని ప్రకృతికి భాష లేదు, దేవతలకి కూడా మన భాష లేదు. వాళ్ళు ఎలా చెప్తారు, సందేశాన్ని ఎలా ఇస్తారు మానవాళికి? అందుకని వారు సూక్ష్మ దేహధారులై ఒక మనిషిని ఆవహించి ఆ మనిషి ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తారు. ఎవరిని ఆవహించాలో, ఎవరి శరీరాన్ని ఉపాధిగా చేసుకోవాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఆ వ్యక్తి ద్వారా పనిచే. ఇప్పుడు నేనున్నాను, అసలు నాకు ఇది లేదు, నేను చిన్నప్పటి నుంచి దేశభక్తి, నా సామాజిక స్పృహ, నా ఆలోచన ధోరణి వేరుగా ఉండేది, మరి ఇప్పుడు నన్నెందుకు ఉపకరణగా చేసుకున్నది? నా ప్రమేయం లేదే.
నాకెందుకు మరి అక్కడికి వెళ్ళగానే నాకు ప్రేరణ నుంచి కంచి పరమాచార్య దగ్గరికి ఎందుకు పంపింది అమ్మవారు? ఆ పరమాచార్య వారు నా చేత ఇన్ని కార్యక్రమాలు ఎలా చేయించారు? దీని వెనక ఏమిటి కథ? ఎవరు నడిపించారు? మనమా? ఈ దేహాన్ని ఉపకరణగా చేసుకుంటారు వాళ్ళు పనులు చేయడానికి. అలాగే స్వప్నంలో కొన్ని చెప్పేవన్నీ కూడా కొంతమంది కొన్ని రకాలుగా పుట్టించనవచ్చు, కానీ జరిగేది మాత్రం వాస్తవం. ఓకే, జరిగేది మాత్రం వాస్తవం. లేకపోతే ఎక్కడ అతనికి ఏం పని? అమెరికాలో ఉన్న అతనికి స్వప్నంలో రావడం ఏంటి? వాళ్ళ అత్తగారు మామగారు వచ్చి ఇక్కడికి వచ్చి చేసుకోవడం ఏంటి? ఇంకో గమ్మత్తు జరిగింది ఆ రోజు, చెప్తే నమ్మకపోవచ్చు. మేమే ఆశ్చర్యపోయాం, అందరూ సాక్షిభూతం ఇక్కడ. వాళ్ళు వెళ్ళి కిరీటం ఒక్కటే ఎందుకు పట్టుకెళ్తారు, పండు ఫలాలు కూడా పట్టుకెళ్ళారంటే పండు ఫలాలు ఎందుకు, చీర కూడా పట్టుకెళ్తామని చీర పట్టుకొచ్చారు వాళ్ళు. ఇక్కడ నిలబడ్డారు ఇద్దరు, ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడే. ఆశ్చర్యపోయి నాతో చెప్పిన విషయం, అమ్మ మేమేమీ తీసుకురాలేదు ఇక్కడికి, చీర పండ్లే తెచ్చాం. తమాషాగా ఈ చీర పైన ప్లాస్టిక్ కవర్ ఉంది, దాని మీద నల్లపూసల గొలుసు వచ్చేసింది. ఇదెందుకు వచ్చింది? నేనేమో దాని నుంచి మేము తేరుకోలేకపోతున్నాను, ఏమిటబ్బా ఇదని. అంతకుముందు ఏం జరిగింది, మా పంతులు గారిని పిలిచి విశ్వశర్మ గారిని, శర్మ మనం పని చేద్దాం, ఈ జ్యోతిస్వరూపిణి అమ్మవారికి అయ్యవారిని జోడీ చేశాం కదా, దూరంగా ఉన్న ఇద్దరు ఇప్పుడు కలిశారు కదా, మనం ఒక పని చేద్దాం, ఇవాళ కళ్యాణం చేద్దామయ్యా. వాళ్ళిద్దరికి ప్రవర చెప్పడానికి, ఆ ప్రవర ఏమిటో మనకు తెలియదు, ఆయనకి తల్లిదండ్రులు లేరు, ఏమని ప్రవర చెప్తావు నువ్వు? అందుకని ఇద్దరం పాణిగ్రహణం చేసేద్దాం, దండలు మార్పిచ్చేసేద్దాం, మీరు చక్కగా విగ్రహాలను ఇక్కడ పెట్టేయండి, పెద్దయ్యనే పెద్దమ్మనని అక్కడ సింహాసనం మీద పెట్టిచ్చేసాం. అప్పుడు నాకు వెంటనే తట్టింది, ఓహో ఈ రోజున మనం ఇద్దరిని దండలు వేసి కలపాలని అనుకున్నాం కదా, బహుశా అయ్యవారు ఆమె మెడలో ధరింపజేయడానికి అలా పంపించారు. ఆది భిక్షు వాడినేమి కోరేది, బూడిదిచ్చేవాడినేమి కోరేది అన్నట్టుగా ఆత్మలింగేశ్వరుడు రామకి ఏం పంపగలుగుతాడు? నేను వైరాగిని, పార్వతి వైరాగిని, కౌటుంబిక విషయాలు నాకు ఎలా అర్థమవుతాయి అని చెప్తే అమ్మవారు అన్నీ ఎలా చేసిందో ఆ విధంగా ఆ నల్లపూసల గొలుసుని ఆ కళ్యాణ సమయంలో అలా పంపించాడా అని అనిపించింది. దీనికి ఎలా నిదర్శనం నేను చెప్పగలుగుతాను? ఏ భాష ఉంది? ఇది దేశకాలాలకి అన్నింటికి అతీతమైన విషయం కదా ఇది. నీతో పంచుకుంటున్నాను ఊరికే, దీన్ని ఏం చెప్తాను? అందరూ ఉన్నారు ఇక్కడ, ఆ గొలుసు ఇక్కడ ప్రత్యక్షమైనప్పుడు మరేం చెప్తావు? ప్రత్యక్షంగా చూసిన సాక్షులకి మాత్రమే అది తెలుస్తుంది, అనుభూతి చెందిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళందరినీ తెలియదు. అర్థం కాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళని పిచ్చి వాళ్ళు అని కొట్టి పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను మూఢంగా చెప్పటల్లా, అంటే మా సన్నివేశాలని సమన్వయం చేసుకోవడం, దాని ద్వారా ఒక సందేశాన్ని అందుకోవడం అనేటటువంటి స్థితి మనకు ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది అది. ఇది ఇప్పుడు నేనేమి ఎప్పుడు కూడా ఇక్కడ ఇన్ని మహిమలు ఉన్నాయి, ఇక్కడికి రండి అని చెప్పి ఏనాడు మేము ఎక్కడ ధర్మపురి క్షేత్రాన్ని గురించి ఎక్కడా మేము ప్రచారం చేయలేదు సురేఖ. ఎక్కడ భక్తులు నోటి ఎవరికి మాటికి మౌఖికంగా ఒకరికొకరు చెప్పుకుని రావడమే తప్ప మహిమలు ఉన్నాయి రండి, మహిమలు ఉన్నాయి కానీ ఉన్నాయి అనేటటువంటి దాన్ని మేము ఎక్కడ ప్రచారం ఎప్పుడు చేయలేదు, నేను చెయ్యను కూడా. దానివల్ల ప్రమాదం కూడా ఉన్నది. అమ్మ, మహిమల గురించి, క్షేత్రాల గురించి ఇందాక మీరు అన్నారమ్మా, ఇక్కడ మహిమ జరుగుతోంది ఇక్కడికి రండి అని చెప్పి నేను ఎప్పుడు ఎవరిని అనను అని చెప్పి. అయితే కొందరు తెలిసో తెలియకో, అమాయకత్వం అనాలో తెలీదు, ఏమనాలో నాకు తెలియదు, కానీ ఒక గుడికి వెళ్ళి ఒక భక్తుడికి అక్కడ మంచి జరిగింది అంటే మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం అనేది చేస్తున్నారు. ఒక క్షేత్రానికి వెళ్ళడం అనేది మంచిదే అమ్మ, కాదని నేను అనను. అయితే డబ్బులు పోగొట్టుకొని మరీ వెళ్తూ ఉన్నారు కదమ్మా. దేవుడు ఎక్కడైనా దేవుడే అని కొందరు అంటూ ఉంటారు. దీనిపైన మీ కమెంట్ ఏంటమ్మా? మీరు అలాంటి వాళ్ళకి ఇచ్చే సలహా అమ్మ? అలా పరుగులు పెట్టొద్దు. ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్క సందర్భాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పరాశర మహర్షి సత్యవతిని చూసి నేను నీ పొందు కోరుతున్నాను అని అడిగాడు అంటే ఇప్పుడు పిల్లలు ఆయనే వెళ్ళాడు పొందు కోరితే నేను కోరితే తప్పదేంటని అడుగుతారా? అడగకూడదు కదా. అక్కడ ఒక సందర్భానికి అది కావలసినటువంటి అవసరం ఉన్నది. ఒక యుగ పురుషుడు జన్మించి ఈ జాతిని ఉద్ధరించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి అలాంటి సందర్భాలు ఉంటాయి. దానితో మనం పోల్చుకుంటే ఎలా? అలాగే దేవాలయంలో జరిగేటువంటి కొన్ని సన్నివేశాలు కానీ, కొన్ని మహిమాన్వితమైనటువంటి విషయాలు కానీ దానికి సందర్భించి ఏదో జరగడానికి కారణభూతంగా వస్తాయి తప్ప అందరికీ అటువంటిది జరుగుతుందని పిచ్చితో కనుక వెళితే అది చాలా ప్రమాదం. ప్రతి క్షేత్రంలో మహిమ అనేది ఉంటుంది.
సర్వత్రా వ్యాపించి ఉన్న అమ్మవారి క్షేత్రాలు కానీ వైష్ణవాలయాలు కానీ శైవాలయాలు కానీ అన్ని చోట్ల ఉండేటటువంటిది ఒకటే శక్తి. ఆలయాలలో ఒక దేవాలయంలో పవర్ ఉందని ఇంకొక దేవాలయంలో ఇంకొకటి ఉందనేది ఎప్పుడూ ఉండదు. అన్ని చోట్ల ఉండేటటువంటిది ఆ పవరు, ఆ శక్తి అన్ని చోట్ల అలాగే ఉంటుంది. కాకపోతే అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలను బట్టి, జరుగుతూ ఉన్నటువంటి విషయాలు, పూజాధికాల వైబ్రేషన్స్ని బట్టి కొన్ని ఆలయాలకి ఆకర్షితులవుతూ ఉంటారు, వెళుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు మనం కూడా ఉత్తేజభరితులమే ఒక అనుభూతికి లోనవుతుంది. అట్లా అనుభూతికి లోనైనప్పుడు ఏమైంది, అక్కడ చతికిలు పడిపోతాం మనం. అక్కడే ఉండాలనిపిస్తుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్కి మనం ఆకర్షితులమే ఉండాలనిపిస్తుంది. అంతే తప్ప అక్కడ ఇంకొక చోట అది లేదు, ఇక్కడ ఉండదనేది కాదు. మనుషులకు ఆలోచనలను బట్టి ఉంటుందమ్మా అది. చాలా చక్కగా చెప్పారమ్మా. నాకు ఇలాంటివి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 అన్ని చోట్ల ప్రసరించేది ఆ శక్తి తల్లి. వేరే ఏం కాదు, అది వేరే లేదు. అలా అమాయకత్వంతో ఇటువంటి మాటలు నమ్మి పరిగెత్తి అనవసరంగా ఆయాసపట్టం తప్ప దాంట్లో ఏమీ ఒరిగేది ఉండదు. నాకు ఎప్పటి నుంచో ఇది మాత్రం చెప్పించాలి, ప్రేక్షకులకి తెలియాలి అని మాత్రం నాకు అనిపించేదమ్మా. ఎందుకంటే ఎక్కడైనా దేవుడే. మనం ఖాళీ సమయంలోనో కుటుంబంతోనో కలిసి ఆనందంతో అలా వెళ్ళి అనుభూతి చెందటం వేరు, ఒక కోరిక మీద ఇక్కడికి వెళ్తే ఈ మహిమ జరుగుతుందంట అని పరుగులు తీయటం వేరు. ఈ డిఫరెన్స్ జనాలకి తెలియాలని చెప్పి ఆ మాట మీ నోట చెప్పించాలి అని చెప్పి ఈ ప్రయత్నం చేశానమ్మా. అమ్మ, భగవంతుడు చాలా చిత్రమైన వాడు. అడిగిన వాడికి సహకరిస్తాడు, అడగని వాడిని స్వయంగా చూసుకుంటాడు. అబ్బా, అడిగిన వాడికి సహకరిస్తాడు, అడగని వాడిని స్వయంగా చూసుకుంటాడు. అది నువ్వు ఇంట్లో కూర్చుని జపం చేసుకుని నీ పూజ గదిలో చూసుకున్నా అక్కడ కూడా నీకు అనుగ్రహం లభిస్తుంది కదా. నిజమే అమ్మా. మా దేవాలయానికి రండి అంటే అది వ్యాపారం అవుతుంది. దుకాణాలన్నీ తెరిచి కూర్చొని మాకు కూడా రండి, మా దుకాణానికి రండి, దుకాణాలు పిలుస్తారే, అప్పుడు ఇది కూడా అదే దుకాణం అవుతుంది. ఇది దుకాణం కాదు, ఇది నీలో ఒక చైతన్యాన్ని నింపడానికి వచ్చేటట్టు ఒక గొప్ప క్షేత్రం ఇది కదమ్మా. అయితే అలాంటి గొప్ప గొప్ప క్షేత్రాల్లో ఒక క్షేత్రం మన ధర్మపురి క్షేత్రం. ధర్మపురి క్షేత్ర విశిష్టత గురించి ఇంకా మాట్లాడదామమ్మా. అలాగే తల్లి.